టూ రూల్స్ ఆఫ్ మనీ. హిందూ ధర్మంలో కుబేరుడు సంపదకు దేవుడు, కానీ దానికన్నా ఇంపార్టెంట్గా ఆయన్ని ధనానికి ప్రొటెక్టర్గా, ఒక గార్డియన్గా పిలుస్తారు. అందుకే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంట్రన్స్లో ఇద్దరు యక్ష అండ్ యక్షిణీలని గార్డియన్స్గా ఉంచారు. వీళ్ళు కుబేరుడు కుటుంబంకి చెందినవారు. వీళ్ళని మన నేషన్ వెల్త్కి ప్రొటెక్షన్గా ఉన్నట్టుగా సింబాలిక్గా పెట్టారు. సో రూల్ నెంబర్ 1, ప్రొటెక్టింగ్ వెల్త్. మన హిందూ ధర్మంలో మొదటి నియమం ధనాన్ని సంపాదించడం కాదు, ఉన్న ధనాన్ని కాపాడుకోవడం. అందుకే దేవతల అధిపతి ఇంద్రుడు కూడా తన కుర్చీని ఇంకా తన సంపదని కాపాడుకోవడానికే చూస్తాడు. ఈ మోడర్న్ డేస్లో రిచ్ కావడం ఒక ఎత్తు అయితే, ధనవంతుడుగానే స్టేబుల్గా ఉండడం మరో ఎత్తు. ఎంతోమంది బిలియనియర్స్ అండ్ సెలబ్రిటీస్ వాళ్ళ స్టేటస్ని పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేసారు. రూల్ నెంబర్ 2, ఇది చాలా సింపుల్, స్పెండింగ్ మనీ టు షో ఆఫ్. మన పురాణంలో 1000 సంవత్సరాల కిందే ఆల్రెడీ రాయబడింది దీని గురించి. నీ దగ్గర ఇంత డబ్బు ఉంది అని చూపించుకోవడానికి నువ్వు పెట్టే ఖర్చు వల్లే నీ సంపదని నువ్వు పోగొట్టుకుంటావు. అదే షో ఆఫ్. పురాణంలో ఒక స్టోరీ కూడా ఉంది. ఒకప్పుడు కుబేరుడు తన ధనాన్ని చూపించుకోవడానికి గర్వానికి పోయి అందరూ దేవీ దేవతలను పిలిచి ఒక 56 రకాల విందు భోజనాలని ఒక పార్టీ లాగా అరేంజ్ చేసి పిలిచాడు. ఈ విషయం తెలుసుకున్న శివుడు తన గర్వాన్ని వంచడానికి తనకు బదులుగా వినాయకుడిని ఆ పార్టీకి పంపించాడు. ఇక గణేశుడు తినడం స్టార్ట్ చేసి మొత్తం కుబేరుడి ధనం మొత్తం ఖాళీ అయ్యేదాకా తింటూనే ఉన్నాడు. ఒక పార్టీతోనే కుబేరుడు తన ధనం మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. అందుకనే ఉన్న ధనాన్ని కాపాడుకోండి, షో ఆఫ్ చేసి వేస్ట్ ఖర్చులు చేసుకొని ఉన్న ధనాన్ని పోగొట్టుకోకండి.